Rainbow form FGR colors. Nature. FGR form 7 colors. Rainbow form here. And waiting, sir. మనకు అక్కడ వచ్చినాయండి ఈ కిందికి పోతాయి మనకి ఇది రావు. అన్ని ఫిలప్ చేయమని అన్నాం కదా. అక్కడ ఒకసారి అలా నడుద్దామా? 6 గేట్ అండి, ఇది 11 అండి, ఇది అదే 6, 7, 8 ఒకసారి వెళ్దాం సార్. ఎన్ని ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు 6, 7, 8, 11 అండి. అంటే ప్రోటోకాల్ ప్రకారం ముందు 6 ఓపెన్ చేస్తారు సార్, సెంట్రల్ గేట్లు. మీరు ముందు 6, 7 ఓపెన్ చేశారు, ఇప్పుడు 11 3 ఓపెన్ చేశారా? 6, 7, 8, 11 అండి, 4 అండి, 4 గేట్లు. 4. ఎంత డిశ్చార్జ్ అవుతాయి వాటర్? అంటే మన ఇంట్లోని బట్టి, అంటే ప్రస్తుతం అయితే కొంచెం తక్కువ తీసుకుంటున్నారట, ఒక 40 అట్లా తీసుకుంటున్నారు, 40,000 రూపీస్ పొజిషన్ బట్టి. అంటే ఇంకా మనకి ఇక్కడ పొజిషన్ కూడా ఉందండి, ఇంకా 10 ఉంది కదా, 10 దాకా 15 దాకా ఉంది, 20 దాకా ఉంది. మార్నింగ్ 193 అండి. నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. సాగు బాగుండాలంటే నీళ్లుండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 14, 19 68,000 కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క రాయలసీమలో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ దురదృష్టం, 5 ఏళ్ళు ఒక పార్టీ వచ్చింది, పేరు కూడా చెప్పను. ఆ పార్టీ వచ్చి నారాయలసీమని 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2,000 కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ నేను వచ్చాం, ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది, తెలుగుదేశం పార్టీది. తెలుగు గంగ ఎవరు తమ్ముళ్ళు ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా. గాలేరు నగరు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా. హంద్రీ నీవా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. గండికోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు
కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా, నేనే నిర్మాణం చేశాం.